ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యులున్నటువంటి పార్టీగా ప్రస్తుతం అవతరించింది. అయితే అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేత బండి సంజయ్ కుమార్. తాను ఒక కౌన్సిలర్గా, అంతకుముందే ఆయన సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా, ఆ తర్వాత కౌన్సిలర్గా, కార్పొరేటర్గా చేశారు. అప్పటి నుంచి కూడా సంజయ్ని తొక్కిపడిద్దామనుకున్నారు ఇతర నేతలు. అయినప్పటికీ కూడా ఎంత తొక్కితే అంతే వేగంగా పైకి ఎదుగుతా అని చెప్పి నిరూపించాడు. అందులో భాగంగానే కౌన్సిలర్, కార్పొరేటర్, అలాగే 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పుడు కార్యకర్తలకి సైతం ఆయన ధైర్యం చెప్పారు. మనం ఖచ్చితంగా ప్రజల అభిమానం మన మీద ఉంది, మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి బలంగా విశ్వసించాడు. అన్నట్టుగానే 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా జరిగినటువంటి పోరాటంలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తర్వాత కొద్ది రోజుల్లోనే ఎక్కడ కోల్పోయామో అక్కడే మనం వెతుక్కోవాలి, మనం పోగొట్టుకున్నది మనం అక్కడనే దొరుకుతుంది అని చెప్పి నమ్మినటువంటి నేత 2019 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 90,000 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించి అందరినీ అబ్బురపరిచారు. ఆ సమయంలోనే కొద్ది రోజుల్లోనే ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా తానేంటో నిరూపించాడు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వ లోపాల మీద, వైఫల్యాల మీద తనదైన శైలిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్ కుమార్. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి కోల్పోవడము, కొంత నిరాశ నిస్పృహలకి కార్యకర్తలు, అభిమానులు లోనయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినటువంటి తమ నేతకి ఇట్లా జరగడమా అని చెప్పేసి బహిరంగంగానే ప్రకటన చేశారు. చర్చ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం విషయాన్ని గ్రహించింది. భారతీయ జనతా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబట్టింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3,000 ఓట్ల తేడాతోని, స్వల్ప తేడాతోని ఓటమి చెందారు. అయినప్పటికీ అధైర్యపడకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు అందుబాటులోనే ఉంటూ కరీంనగర్ లోక్సభ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. సుదీర్ఘ సమయం కూడా లభించింది. దీంతో 2,25,000 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించారు. అనుకున్నట్టుగానే కార్యకర్తలు, అభిమానులు అనుకున్నట్టుగానే అందరి అంచనాలని నిజం చేస్తూ ఆయన కేంద్ర మంత్రిగా, అది తనకిష్టమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో కరీంనగర్ లోక్సభలో భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన మాజీ గవర్నర్, మాజీ కేంద్ర హోంమంత్రిగా చేసినటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, హోంశాఖ సహాయ మంత్రిగా, అలాగే వాణిజ్య శాఖలో కూడా సహాయ మంత్రిగా చేశారు. అంతకన్నా ఎక్కువ మెజార్టీ బండి సంజయ్కి లభించింది అని చెప్పేసి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాము, ఖచ్చితంగా విజయ కేతనం ఎగరవేస్తాం. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కరీంనగర్ లోక్సభని పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరిస్తూనే సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు మా నాయకులు అని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అమిత్ షాకి, నరేంద్ర మోడీకి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో వాళ్ళందరికీ కూడా ఇష్టమైనటువంటి నేతగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, ఎంపీగా గెలిచి నరేంద్ర మోడీని గెలిచిన తరుణంలో సైతం భుజం తట్టి ప్రశంసించడము, నీకు నేను అండగా ఉంటానని చెప్పేసి భరోసా కల్పించేటువంటి ఇషారా చేయడం అంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఇక్కడ స్థానికంగా కూడా బలంగా చర్చ జరుగుతుంది. తమ అభిమాన నాయకుడు మరింత ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు అని బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇది బండి సంజయ్ రాజకీయ ప్రస్థానంలో భాగంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.